గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి, బిఎల్ఆర్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా శంకర్ నాయక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ గారికి, అట్లాగే జెన్కో సీఎం యూనియన్స్గా ఉన్నటువంటి నాయకులందరికీ, వివిధ రకాల సంఘాలు ఉన్నారు, ఆ సంఘాల నాయకులందరికీ, సిబ్బందికి, ముఖ్యంగా ఈరోజు భూ నిర్వాసిత కుటుంబాల సంబంధించి ఉద్యోగ పత్రాలు పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సుదీర్ఘకాలం భూములు కోల్పోయినటువంటి భూములతో జీవితాలన్నీ తలకిందులై దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం దొరికితే కుటుంబాలు నిలదొక్కుని బతకొచ్చన్నటువంటి ఆశతో ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోయినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కలిసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నిర్ణయం తీసుకొని ఈరోజు మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం మా అందరికి కలిగింది. భవిష్యత్తులో ఈ ఉద్యోగాల ద్వారా మీ కుటుంబాలు, మీరు బాగా ఆర్థికంగా, సామాజికంగా కూడా నిలదొక్కుని ఈ రాష్ట్రానికి హితోధికమైనటువంటి సేవలు మీరు అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ అందరికీ మరొకసారి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి, మీకోసం ఇన్ని సంవత్సరాలు మీ వెనక ఉండి పోరాటం చేసినటువంటి స్థానిక శాసనసభ్యుడు, స్థానిక శాసన మండల సభ్యులు, మీ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్గ సహచరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఒక మంచి సంకల్పం వారి మనసుల నిండా ఉన్నది కాబట్టి ఈరోజు ఇది సాధ్యమైందని చెప్పడానికి కూడా నాకు ఎటువంటి సందేహం లేదు. మీకు తెలియంది కాదు, ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళలో చాలామంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలంటేనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భూములు సాగు చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు గౌరవంగా బతకటం కోసం మీ అందరికీ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్లో చట్టం చేయటం వల్లనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇచ్చాం. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు కూడా చాలా పెద్ద ఎత్తున ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి భూములు, ఆ భూముల పైన పట్టాలు పొందినటువంటి మీ అందరికీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది. నేను ఈ అంశాలు, రెండు అంశాలు మీకు ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే, ప్రతి సందర్భంలో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పుట్టినటువంటి ప్రతి కుటుంబాన్ని ఒక మానవీయమైనటువంటి కోణంతో ఆలోచన చేసి ప్రజల సంక్షేమమే ప్రభుత్వం పాలన యొక్క ధ్యేయంగా ఉండాలి, లక్ష్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు. అందుకే అటువంటి గొప్ప చట్టాన్ని ఆ రోజు తీసుకురాగలిగారు. ఆ తీసుకొచ్చిన చట్టం ద్వారా మరొక గొప్ప చట్టం కూడా తీసుకొచ్చారు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకుని, అది కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు సహజంగా ఉన్నటువంటి వారసత్వంగా లేకపోతే భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళతో పాటు సమానంగా ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళకు కూడా సమానంగా పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావటం వలనే ఈరోజు ఈ న్యాయం చేయగలుగుతా ఉన్నాం. సో ఏ రకంగా చూసినా ప్రతి సందర్భంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్న చట్టాలని గౌరవించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు దాదాపు ఈ నిర్వాసితులకు సంబంధించి దాదాపు ఒక 500 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోగలిగాం. సరే, పరిశ్రమలు పెట్టినప్పుడు త్వరితగతిన కూడా పరిశ్రమల్ని పెట్టిన దానికి అనుగుణంగా నిర్దేశం చేసుకొని తారీఖుని, సమయాన్ని, రోజుల్ని, నెలల్ని, సంవత్సరాలు ఒక గడువును పెట్టుకొని పని చేసుకుంటూ పోతేనే ఆ పరిశ్రమలు పూర్తి చేసుకొని ఆ పరిశ్రమల ద్వారా ఫలితాలు పొందగలం. కేవలం పరిశ్రమలు పెట్టి వదిలేస్తే ఆ గడువు పెట్టుకున్నా దానికి అనుగుణంగా పని చేసుకోలేకపోయినా అది సంవత్సరాలు పడి ఆలస్యమై దానిపైన పెట్టినటువంటి పెట్టుబడితో భారం పెరిగిపోయి భరించలానంత స్థాయికి ఎదిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఉదాహరణకి యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి 2022 అక్టోబర్ నాడు NGTలో ఒక స్టే తీసుకొచ్చినటువంటి పర్యావరణ అనుమతుల్ని పూర్తిగా బంద్ చేశారు, క్యాన్సిల్ చేస్తే దాదాపు ఒక 2 సంవత్సరాల దాకా దాని గురించి పట్టించుకున్నటువంటి నాథుడే లేడు. వదిలేశారు గాలికి. వేల కోట్లతో పెట్టేటువంటి పరిశ్రమ ఒకరోజు ఆలస్యమైనా అది భారమే. అటువంటిది 2 సంవత్సరాలు ఆలస్యం కావటం వల్ల చాలా భారం పడింది. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశలతో ప్రజాప్రభుత్వం రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న వెంటనే 2023 7వ తారీఖు నాడు, డిసెంబర్ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే కేవలం 2 నెలల్లోనే దీనికి సంబంధించి రివ్యూ చేసి 2024 ఫిబ్రవరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి హరిచందన్ గారు అనుకుంటా, బహుశా వారితో మాట్లాడి ఇది పెండింగ్ ఉండటం వల్ల చాలా భారం పడుతుంది, వెంటనే మీరు అక్కడ ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరిగి తీసుకొని మనం దాన్ని సబ్మిట్ చేసి పర్మిషన్ తెచ్చుకొని ప్రాజెక్టు ముందు పోయే కార్యక్రమం తీసుకోకపోతే ఇంకా చాలా భారం పడుతుందని చెప్పి ఇక్కడ నుంచి రోజువారీగా దాన్ని పర్యవేక్షణ చేస్తూ అక్కడ పబ్లిక్ హియరింగ్ చేపించి ఆ పబ్లిక్ హియరింగ్ వెంటనే పంపించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి పనులు మొదలుపెట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఆ 2 సంవత్సరాల కాలం చాలా భారంగా మారింది. అందుకే కేవలం పర్యావరణ పర్మిషన్ తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించడమే కాదు,
ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి బహుశా చాలాసార్లు రివ్యూ చేసి ఉంటాను నేను. హైదరాబాద్ పిలిపించి ఇక్కడ రివ్యూ చేయడమే కాకుండా అక్కడ కూడా వచ్చి రివ్యూ చేసి క్యాలెండర్ ఫిక్స్ చేశాం. ఏ రకంగా ఫిక్స్ చేశామనంటే ఈ డేట్ వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఈ జాతికి అంకితం చేయాలి. అలా చేయాలి అంటే సంవత్సరం లోపల మీరెన్ని ఎంతవరకు పని పూర్తి చేయాలి, నెల ఎంతవరకు పని పూర్తి చేయాలి, వారం ఎంతవరకు పని పూర్తి చేయాలని క్యాలెండర్ ఫిక్స్ చేసి మీరు ఫిక్స్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం వారానికి అది పూర్తయిందా లేదా, ఆ వారంలో చేయాల్సిన పని పూర్తి కావచ్చు ఎందుకు కావట్లేదని ప్రతి వారం కూడా దాన్ని రివ్యూ చేసే కార్యక్రమం చేపట్టబట్టే ఈరోజు త్వరితగతిన ఇప్పటికే మనం 2 యూనిట్లని మనం అంకితం చేయగలిగాం, గ్రిడ్కి కలపగలిగాం అక్కడి నుంచి పవర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిత్యం రివ్యూ చేస్తూ దానికి కావాల్సినటువంటి కోల్ ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన రైల్వే స్లైడింగ్ కానీ లేకపోతే రైల్వే లైన్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు కానీ అక్కడ కావాల్సిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని వేల మంది పనిచేసే క్రమంలో ఎక్కడో సుదూర ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కానీ అధికారులకు కానీ ఉండటానికి కావలసిన సకల సదుపాయాల్ని మనం అక్కడ ఏర్పాటు చేయకపోతే ఇబ్బంది పడతారనేటువంటి ఆలోచనతో అక్కడ కావాల్సిన క్వార్టర్స్ సంబంధించి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కావాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా టైం బౌండ్ పెట్టి ఆ క్యాలెండర్ ప్రకారం పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. అందుకే ఈరోజు చాలా ధైర్యంగా గతంలో 2 యూనిట్లు ఎట్లయితే మనం ప్రొడక్షన్లో తీసుకొచ్చామో రేపు జనవరి లోపల అంటే ఈ సంవత్సరం డిసెంబర్ లోపలనే వాటిని సంపూర్ణంగా పూర్తి చేసి జనవరి 15th కల్లా పూర్తిగా ఈ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తామని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం. దీనికోసం ప్రతి నిత్యం రివ్యూ చేస్తూనే ఉన్నాం. ఈ చేసే కార్యక్రమంలో అందరి సహాయ సహకారాలు, అధికారులు, అటు బిహెచ్ఎల్ సంబంధించినటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో నిత్యం దీన్ని పూర్తి చేసుకొని ముందుకు పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ చేసే క్రమంలో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించి ముందు పోయే కార్యక్రమానికి పోతా ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తూ అక్కడ పనిచేసే సిబ్బందిగా ఈరోజు పెద్దలు మాట్లాడినట్టు ఆ ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అలాగే మీరు పనిచేస్తున్న మీ అందరి వెల్ఫేర్ గురించి సంపూర్ణంగా బాధ్యత ఈ ప్రభుత్వాలు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రభుత్వ పరంగా ప్రకటనలు కూడా చేశాం. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేవలం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడటం కాదు, ప్రపంచంతోనే పోటీ పడేటట్టుగా తెలంగాణ ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. ఈ ప్రాజెక్టు పరిశ్రమ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా అటు వెంకటరెడ్డి గారికి, మంత్రి గారికి, అటు శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి మాటిస్తూ ఉన్నాం. ఈ స్కూల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు చదువుకోవటానికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు ఉంటుంది. సో 2600 మంది విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉండాల్సినటువంటి వసతులన్నీ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదుగుతారు. ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అట్లాగే రోడ్లకు సంబంధించి కూడా వెంకటరెడ్డి గారు శాసనసభ్యులు అడిగారు. ఎస్, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్స్ అన్నీ తిరిగేటప్పుడు అక్కడ సరైన రోడ్లు లేకపోతే డస్ట్ విపరీతంగా లేచి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలకి, కుటుంబాలు ఇళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొన్ని సీసీ రోడ్లు శాంక్షన్ చేయాలంటే వెంకటరెడ్డి గారు R&B శాఖ నుంచి ప్రపోజ్ పంపించి వారు శాంక్షన్ చేశారు. దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చాం. దానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కూడా నిధుల్ని నిన్ననే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నేను కలెక్టర్ గారికి నేను ఎక్కడి నుంచో చెప్తా ఉన్నాను.
ఆ రోడ్డుకి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయితే అంత ప్రయారిటీ తీసుకొని మీరు రిలీజ్ చేసుకుంటూ పోండి. మీ డబ్బులు ఇంకా తక్కువ పెడితే వెంటనే మీరు పంపిస్తే మీకు 24 అవర్స్లో మీకు డబ్బులు మళ్ళీ పంపించే ఏర్పాటు కూడా చేస్తాం. ఆ ఇబ్బంది ల్యాండ్ అక్విజిషన్. అట్లాగే హాస్పిటల్కి సంబంధించి గతంలో ఆడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కావాలన్నారు. ప్రతి మండలానికి మీకు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాలకి ఆ నియోజకవర్గంలో దీని పరిసర ప్రాంతాల్లో ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచే ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా. లేకపోతే గురుకులాల గురించి కూడా మాట్లాడారు. గురుకులాల గురించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతూ ఉన్నాం. తప్పనిసరిగా మీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి వాటన్నిటినీ మీరు ఎస్టిమేషన్ చేసి పంపించండి. వాటన్నిటినీ సరే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తామా లేకపోతే ప్రభుత్వం నుంచి నేరుగా నిధులతో ఇస్తామా అక్కడో ఎక్కడో ఆలోచన చేసి వాటిని తప్పనిసరిగా ఆ రిపేర్లు అన్నీ చేపించి వాటికి కావాల్సిన వసతులన్నింటినీ ఏర్పాటు చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు అని బాగా ప్రచారం చేశారు. బహుశా ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి ప్రజల్లో బతకడం బాగా అలవాటైనటువంటి రాజకీయ పార్టీల నాయకులు. వాస్తవంగా కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నింటినీ పెట్టించింది ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు. హైడల్ ప్రాజెక్ట్ 78లో నేను మొన్న పోయి చూసి 1978లో నాగార్జున సాగర్ కట్టి ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి జపాన్ నుంచి తోషిబా కంపెనీ లాంటి వాటిని ఆ రోజుల్లో తీసుకొచ్చి మిత్సుబిషి అండ్ తోషిబా కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెషినరీ పెట్టి పవర్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ ఇప్పటికి కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు చాలామంది పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ కొత్త విధానం వచ్చేసింది, మేమంతా దేశవ్యాప్తంగా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం మాట్లాడుతూ ఉన్నాం. 1978లో మన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రోజుల్లోనే ఆ సాగర్ దగ్గర పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పెట్టి ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. హైడల్ పవర్ ప్రాజెక్టులు పెట్టినా, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, లేకపోతే విండ్ ప్రాజెక్ట్స్ పెట్టినా, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినా, ఏది తీసుకొచ్చినా ప్రతి దాంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆలోచన ముందు చూస్తూ తీసుకొచ్చాయి తప్ప వీళ్ళు తీసుకొచ్చి పెట్టింది వీళ్ళు తీసుకొచ్చి పెట్టినవి అన్నీ వీళ్ళు వచ్చి 10 సంవత్సరాల్లో ఆ భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ అని పెట్టారు. అదేమో సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టేసి దాని భారం దాని మీద వేశారు. సార్ దీని సంగతి మీకు ఎట్లా భారం ఎంత భారం వేశారో కూడా తెలుసు. సో ఈ పరిస్థితిలో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున కన్వెన్షనల్ ఎనర్జీతో పాటు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అందించాలని ఆలోచనతో ముందు పోతున్న దేశంలోనే అత్యుత్తమైనటువంటి గ్రీన్ పవర్ని ఉత్పత్తి చేసే డెస్టినేషన్ రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతామని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు బహుశా నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అగ్రికల్చర్ పంప్ సెట్స్ని 29 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్కి మనం ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇవి ఇస్తూ కూడా మనం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఎటువంటి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది, విపరీతంగా పెరుగుతుంటే కూడా ఎక్కడా పవర్ కట్స్ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్తుని అందిస్తూ నిరంతరం రెప్పపాటు కూడా కరెంటు పోకుండా రెప్పపాటు కూడా ఇందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉంటూ
నిత్యం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనం సాధించగలిగాం. అందుకే ఈ విద్యుత్ సిబ్బందికి కూడా నేను ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. మనం ఎన్ని ప్రణాళికలు చేసినా అంతిమంగా డెలివరీ మెకానిజం చేసే దగ్గర సిబ్బంది దగ్గర ఉండి పనిచేయబట్టే మనం సాధించగలుగుతాం. ఈరోజు ఈ రెండింటికి 29 లక్షల పంప్ సెట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు, 200 యూనిట్లకు ఇచ్చేటువంటి ఉచిత కరెంటు ఇస్తే దాదాపు 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి సంవత్సరానికి కడతా ఉంది. ఉచితంగా ఇస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖకి ఏమో ఉచితంగా వదిలేయట్లే. మేము ఆర్థిక శాఖ ప్రతి నెల 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్ పేరు మీద, ప్రతి నెల 200 యూనిట్లు కొనేటువంటి కరెంటుకు సంబంధించి 4,200 కోట్ల రూపాయలు దాదాపు ఇప్పుడు అన్ యావరేజ్. ఇవి సంవత్సరానికి 12,500 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ పంప్ సెట్స్కి, 4,200 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఫ్రీ పవర్కి కడతా ఉన్నాం. ఇంత డబ్బులు ప్రజల కోసం వెచ్చిస్తూ ఉన్నాం. వెచ్చిస్తూనే ఇక్కడ విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వ్యవస్థల సంస్థలు ఏమి నష్టపోకుండా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీకి ప్రజలు కట్టాల్సిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కడుతూ మిమ్మల్ని బలోపేతం చేస్తూ విద్యుత్ సంస్థల్ని వ్యవస్థల్ని పెంచుకుంటూ పోతూ మళ్ళీ వాటిని కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తూ అందులో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను కూడా కమర్షియల్గా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. కాబట్టే వీటన్నిటిని మనం సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ చేసే ప్రక్రియలో ప్రతి వ్యక్తి ఈ విద్యుత్ శాఖకు సంబంధించి అందులో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం అట్లాగే సంకల్పం రెండు కూడా ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు ఉద్యోగాలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీరు ఉద్యోగ నియామక పత్రాలను పొందవలసిందిగా కోరుతూ నేను ఒక చిన్న మాట కూడా గుర్తు చేయదలుచుకున్నాను. కొంత ఆవేదన కూడా కలిగింది నాకు పొద్దున. ఒక వ్యక్తి ఎవరో నాకు వాట్సాప్లో సర్క్యులేట్ చేశాడు. ఏమనంటే ఈ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి 500 మందికి 350 మందికి ఎంతమందికి ఉంటే అంతమందికి దీనికి వీళ్ళందరూ పిలిచింత మీటింగ్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియామక పత్రాలు ఇవ్వటం అంత అవసరమా? ఏదో ఆన్లైన్లో పెట్టేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా. నేను అడుగుతా ఉన్నాను, మీ అందరినీ ఇక్కడ పిలిచి సంతోషంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబ సభ్యులతో సహా కలిసి నియామక పత్రాలు ఇచ్చి దీనికి సంబంధించిన సమాచారం కూడా మీ అందరికి చెప్పి ఇవ్వటం ఇది ఒక మానవీయ సంబంధాలు, మనిషికి ఉన్నటువంటి మానవీయ సంబంధాలు, కుటుంబ సంబంధాలు. ఒక మెషిన్ లాగా ఏదో కంప్యూటర్లో ఆర్డర్ ఇచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళిపోయేటువంటి ఒక మెకానికల్ లైఫ్ కాదు మనది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలది ఒక కుటుంబ బంధం, కుటుంబ బంధుత్వం. ఈడ మనిషికి మానవీయ సంబంధాలే ముఖ్యం తప్ప ఏదో మేము ప్రచార ఆర్భాటం కోసం చేసింది కాదు. ఇది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టింది ఒకటి కాదు. ఉన్నది ఇది భవనంలోనే. అంటే కావాలని కొద్దిమంది వాళ్ళు ఆ 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వలే మీకు, ఇవ్వకపోగా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వటం కోసం చేసే ప్రక్రియను కూడా ఇంకో రకంగా ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని 1-2 వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి నాకు పంపిస్తే నాకు నిజంగా వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది మీ అందరి కోరుతూ. ఎనీవే, వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.